హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు బాడీ గ్రైన్ ఫిట్నెస్ షో. టుడే మనం చూసేది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే బిగినర్స్ క్రియేటిన్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, అసలు క్రియేటిన్ అంటే ఏంటి, క్రియేటిన్ అంటే ఏంటి అని. క్రియేటిన్ అనేది బాడీలోకి ఏంటంటే న్యాచురల్గా కిడ్నీస్ లివర్స్లో ఫంక్షన్లో జరిగేది ఒక ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ క్రియేటిన్ ఉండడం వల్ల బాడీలో ఏంటంటే వర్కౌట్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దీన్ని న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్ కాకుండా అన్యాచురల్గా తీసుకోవచ్చా, అన్యాచురల్గా ఎవరు తీసుకోవచ్చు అంటే ఏజ్ ఫ్యాక్టర్. బిగినర్స్ అంటే 17 ఏజ్ బిలో ఉంటారు. బిలో 17 కానీ 17 ఏజ్ దాటిన వాళ్ళు కూడా ఏంటంటే 17 ఏజ్ దాటిన వాళ్ళు క్రియేటిన్ అని యూజ్ చేసుకోవచ్చు. బిలో 17 ఏజ్ వాళ్ళు ఎనీ సప్లిమెంట్, డోంట్ టేక్ ఆఫ్ ఎనీ సప్లిమెంట్. ఆఫ్టర్ 17 ఏజ్ ఉన్నవాళ్ళు క్రియేటిన్ యూజ్ చేసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే క్రియేటిన్ అనేది మ్యాక్సిమం 2 టైప్స్ ఆఫ్ క్రియేటిన్ ఉంటుంది. ఒకటి వచ్చి మోనోహైడ్రేట్, ఒకటి వచ్చి రెండోది క్రియేటిన్. ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది అడ్వాన్స్డ్ అనమాట. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం ఏంటంటే డిహైడ్రేషన్ అనేది బాడీలో మనం సరిగ్గా తీసుకోకపోతే లోడింగ్ డోసెస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అది అంతేగాని వేరేది అంటే ఎక్కువ తీసుకోవడం కాదు. దీనిలో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అంటే క్రియేటిన్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసినట్లయితే మనం మంచిగా బాడీలో పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల బాడీలో ఏమవుతుందంటే గ్లూకోన్ని కన్వర్టెడ్ టు ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. ఏటీపీ ఏం చేస్తుందంటే ఏటీపీ అనేది మ్యాక్సిమం బాడీలో వర్కౌట్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఈ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ పెంచినప్పుడు మజిల్ కూడా మనకి ఏమవుతుందంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల కూడా మజిల్ సోర్స్లో కానీ మజిల్లో కానీ కూడా మన ఎక్కువ మెటాబాలిజం పెరుగుతున్న తర్వాత ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మజిల్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని క్రియేటిన్ యూజ్ చేసినంత మాత్రం బాడీ వెయిట్ పెరిగిపోతుందంటే అది కరెక్ట్ కాదు. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వర్కౌట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే పెరుగుతుంది. అది మ్యాక్సిమం ఏంటంటే ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ వల్ల అసలు ఎలా తీసుకోవాలి క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది. యాక్చువల్లీ అంటే ఫస్ట్ వరల్డ్ వైడ్ అంటే లోడింగ్ డోసెస్ అని ఉంటాయి. అంటే వర్కౌట్కి ముందు వచ్చారంటే 3 డేస్ 3 టైమ్స్ పర్ డే అని తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం అంటే పర్ డేలో వచ్చి 20 గ్రామ్స్ మాత్రం తీసుకోవాలి. అంతకని ఎక్కువ గ్రామ్స్ తీసుకుంటే అదేంటంటే కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లోడింగ్ డోసెస్ అనమాట. 20 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. క్రియేటిన్ అంటే అన్యాచురల్గా బాడీలో నుంచి బయట నుంచి తీసుకుంటాం కాబట్టి న్యాచురల్గా మ్యాక్సిమం ఏంటంటే 20 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోవడం కాకుండా ఓన్లీ 20 గ్రామ్స్ పర్ డేలో ఫస్ట్ 3 డేస్ అనేది స్లోగా అలవాటు చేస్తూ ఉండాలి. తర్వాత నుంచి బిఫోర్ వర్కౌట్కి 15 మినిట్స్ ముందు ఆ 20 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది క్రియేటిన్ యూజ్ చేయాలి న్యాచురల్గా. తర్వాత ఏంటంటే 1 మంత్ ఆఫ్ చేశాను. నెక్స్ట్ 1 మంత్ కంటిన్యూ యూజ్ చేసి 1 మంత్ టేక్ ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ అగైన్ 2 మంత్స్ చేసి 1 మంత్ చేసి మళ్ళీ 2 మంత్స్ ఆఫ్. ఇలా బ్రేక్ డౌన్ చేసినట్లయితే మనకి న్యాచురల్ అన్యాచురల్ రెండింటికి యూటిలైజ్ అవుతూ ఉంటుంది. నేను న్యాచురల్గా గోఫర్ ఫాలో అవుతానంటే ఎక్కువ మనకి క్రియేటిన్ దేంట్లో ఉంటుందంటే మీట్లో ఉంటుంది. గోఫర్ మీట్ అనమాట. మీట్లో బీఫ్ కావచ్చు, లేదంటే ఇంకా వేరేది ఏ మీట్ అయినా కావచ్చు. మీట్లో ఎక్కువ ఉండేది క్రియేటిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్రియేటిన్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. క్రియేటిన్ యూజ్ చేసిన వల్ల కూడా మంచి అంటే బాడీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. మోనోహైడ్రేట్ వల్ల కూడా కంప్లీట్ అంటే గుడ్ బాడీ అనేది రావడానికి బిగినర్స్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్రియేటిన్లో కూడా చాలామంది అపోహలు ఉంటాయి. ఏంటంటే క్రియేటిన్లో పడితే మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, లేదా ఎలర్జీస్ ఫామ్ అవుతాయి, లేదంటే ఇంకోటి హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అపోహలు మాత్రమే. క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది ఒక 20 గ్రామ్స్ పర్ డే అంటే తీసుకోగలిగితే వితిన్ 1 మంత్ తీసుకుని 1 మంత్ స్టాప్ చేసినట్లయితే మనకి బాడీలో కూడా మంచి మార్పు వస్తుంది. మంచి ఆకర్షణీయంగా కనబడటానికి ఎంతగానో ఆస్కారం ఉంది. ఒక క్రియేటిన్ అంటే ఈ ఫేక్ సప్లిమెంట్స్ కాకుండా ఒరిజినల్ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. మనకి ఏంటంటే క్రియేటిన్లో మంచి సప్లిమెంట్స్ ఏంటంటే myfitnessmyfood.in వెళ్ళండి. myfitnessmyfood.inలోకి వెళ్ళి మీరు క్రియేటిన్ అనేది బుక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే వాళ్ళ క్రియేటిన్ జెన్యూన్ అనమాట. జెన్యూన్ ఫేక్ సప్లిమెంట్స్లో తీసుకున్న చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫేక్ సప్లిమెంట్ కాకుండా జెన్యూన్ సప్లిమెంట్స్ తీసుకోండి. మ్యాక్సిమం మనకి 100% గుడ్ రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటాయి మోనోహైడ్రేట్ యూజ్ చేయడం వల్ల. సో మీరు ఆకర్షణీయంగా బాడీ కావాలంటే ఆఫ్టర్ 17 ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళే ఈ క్రియేటిన్ యూజ్ చేయాలి. బిఫోర్ 17 డోంట్ టేక్ ఆఫ్ ఎనీ సప్లిమెంట్స్. ఎందుకంటే న్యాచురల్గా బిల్డ్ అవుతేనే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి గో ఫర్ న్యాచురల్గానే దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. న్యాచురల్గా కాని పక్షంలో టేక్ ద సప్లిమెంట్ అనేది తీసుకోండి. మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. లోడింగ్ డోసెస్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. కంప్లీట్గా 1 మంత్ ఆఫ్ తీసుకొని 1 మంత్ టేక్ తీసుకొని 1 మంత్ ఆఫ్ 1 మంత్ టేక్ అలా తీసుకున్న వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే గుడ్ రిజల్ట్ వస్తుంది. మన బాడీని ఆకర్షణీయంగా అందంగా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మోర్ అప్డేట్స్ కావాలంటే నా కింద bodygraining.gmail.com ఉంది. bodygraining saibodygraining@gmail.com ఉంది. సో మా ఫేస్బుక్లో కానీ నాకు మెసేజ్ పోస్ట్ చేయండి. వెంటనే మీకు రిప్లై అనేది చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.